కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్. మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల గురించి తెలిసిన విషయమే. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఇద్దరు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. తర్వాత మంచు విష్ణుపై కూడా మనోజ్ విమర్శలు చేశారు. ఆ మధ్య మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా డైలాగ్ పై కూడా మనోజ్ సెటైర్ వేశారు. అలాగే ఆ సినిమాకు పోటీగా తాను నటించిన సినిమాను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యారు మనోజ్. కన్నప్ప సినిమా మొత్తం ఉన్న హార్డ్ డిస్క్ కనిపించలేదు. దీని వెనుక మనోజ్ హస్తం ఉందని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇటువంటి తరుణంలో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కన్నప్ప సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నప్ప చిత్ర బృందానికి నా తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఈ చిత్రం కోసం మా నాన్న టీం ఎన్నో ఏళ్లు ఎంతో శ్రమను ప్రేమను పెట్టారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను ప్రార్థిస్తున్నాను. మా లిటిల్ ఛాంప్స్ అరి వివి ఆమ్రామ్ అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. మంచి మనసున్న ప్రభాస్, లెజెండరీ నటులు మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభుదేవ గారు ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే తనికెళ్ల భరణి గారి జీవితకాలం కలజీవం పోసుకుని జూన్ 27న కన్నప్ప విడుదల అవుతుండటం సంతోషంగా అనిపిస్తోంది. వీళ్ళంతా ఈ మూవీ కోసం చేసిన సాయం, చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడా సినిమా చూస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్ లో ఎక్కడ కూడా తన అన్న విష్ణు ప్రస్తావన ఆయన తీసుకురాలేదు.